హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 14వ తేదీన శనివారం రోజున అయితే ఈ రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల కోట్లు దూసుకు రాబోతున్నాయి. కాబట్టి వీరికి ఎలా రాబోతున్నాయి, వీరు ధనవంతులుగా ఎలా కాబోతున్నారో పూర్తిగా మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లయితే అవుతాయి. అలానే వీరికి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఎదుర్కొనే దమ్ము ధైర్యం వీరిలో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ తులారాశి వారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే వీరి జీవితంలో పట్ల అవగాహన కూడా ఎక్కువగానే ఉంటుంది. అలానే ముందు ముందు ఆలోచన అధికంగా కూడా ఉంటుంది. ఎక్కువ వీరిలో కష్టపడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ తులారాశి వారు అలా విని వీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఇక చిన్న వయసు నుండే వీరు కష్టం చేస్తూ వీరైతే ఉన్నారు. ఎప్పుడు కూడా కష్టంలోనే మునిగి తేలినటువంటి కష్టజీవులు అని మనం అయితే చెప్పుకోవచ్చు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారు అయితే చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారు నిజంగా చెప్పాలి అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే ఇదివరకు చూసుకున్నట్లయితే గనక ఈ తులారాశి వారి యొక్క వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్క వృత్తి చేసుకుంటూ ఉంటారు కదా. మరి కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, కొంతమంది అయితే వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది వారికి సంబంధించినటువంటి బిజినెస్లో ఇలాంటివి ఒకటి చూసుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఓన్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అయితే ఇవి రాశి వారికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్న వారికి కానీ చాలా రోజుల నుంచి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఈ రోజున అయితే చాలా అద్భుతంగా ఒక శుభవార్త కూడా వింటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారు కష్టే ఫలి కాదండి. మీరు ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి. ఎంత కష్టపడితే అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ మాట సత్యమండి. ఎందుకంటే మనం ఎంత కష్టపడితే మనకు ఏదైతే ఆశించామో దానికంటే కూడా భగవంతుడు గ్రహించడానికి రెట్టింపు అయితే మనకు ఒక విధంగా అయితే గ్రహించేలా అయితే చేస్తారు. దేనికైనా కానీ ప్రతి మనిషికి కూడా తమ కుటుంబం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎక్కడ వేసినా ఎంత కష్టపడినా సరే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నట్లు ఆదాయ మార్గాలు అనేవి అస్సలు ఉండవు. పాపం వారికి ఉండేటువంటి ధన ద్వారాలు అనేవి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి. అదృష్టం అనేది అస్సలు ఉండదు. మన జీవితంలో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావాలి అంటే గోరంత అదృష్టమైనా సరే మన జాతకంలో ఖచ్చితంగా ఉండే తీరాలి. కనుక ఈ తులారాశి వారికి ఏంటంటే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. గోరంత అదృష్టం అనేది మన యోగకాలం అనేది కలిసి వస్తుంది. ఇప్పుడు మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులో ఉంది. కానీ ఆ చేతిలో అదృష్టాన్ని మీరు అందుకోవాలంటే కష్టపడి పని చేసేటువంటి ఏ పని పట్ల ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడితే తప్పకుండా మీరు చూపించవలసిందైతే ఉంటుంది. ఇక ఈ సమయంలో అయితే ఈ తులారాశి వారికి మీరు తలపెట్టినటువంటి కార్యమైతే విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు.
ప్రముఖులతో పరిచయాలు కూడా బలపడతాయి. ఇక ఈ ఆశించినటువంటి ఫలితాలైతే ఆశించిన విధంగా అయితే మీకు దక్కుతాయని చెప్పుకోవచ్చు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. కొన్ని బాధ్యతల నుండి తప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. కొత్త కొత్త పనులు కూడా మొదలు పెడతారు. కొంత మొత్తం ధనం ఆదా అవుతుందని చెప్పుకోవచ్చు. అలానే విలాసాలకు కొద్దిగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు కూడా. విలాసవంతంగా ఉండడం కోసం కొంత డబ్బుని కూడా 100% అయితే ఖర్చు చేస్తారు. ఇక ఈ తులారాశి వారు వీరి యొక్క స్థిమితంగా అయితే చేస్తారు. అంటే ఏదైనా సరే సకాలంలో భోజనం పూర్తి అవుతుంది. ఏది చేసినా స్మిత్ చేస్తూ ఉంటారు. అలానే వీరు సన్నిహితులకు కలువు అంటే వీరి యొక్క పాత స్నేహితులను కలుసుకోవాలన్నటువంటి అవకాశం అయితే ఉంది. పాత స్నేహితులను కావచ్చు, బంధువులను కావచ్చు, లేదా బంధుత్వాలను కావచ్చు కలిసే అవకాశం కూడా ఉంది. ఇక ఈ తులారాశి వారికి ఆర్భాటాలకు సాయం చేస్తారు. సన్నిహితులను కలుసుకుంటారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ అనేది తప్పకుండా అయితే ఈ తులారాశి వారికి జూన్ 14వ తేదీన శనివారం రోజున అయితే తప్పకుండా అయితే రాబోతుంది. ఇక ఈ రాశి వారికి మీరు ఖచ్చితంగా అయితే ఉన్నతమైనటువంటి స్థాయికి అయితే ఖచ్చితంగా ఎదగబోతూ ఉన్నారు. వీరికి రావాల్సినటువంటి ధనం కూడా వస్తుంది. వీరు ఊహించని ఉండరు. అలాంటి విధంగా అయితే వస్తూ ఉంటుంది. ధనవంతులుగా మీరు మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ తులారాశి వారికి మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవడం అనేది జరగబోతుంది. ఇక ఏ విధమైనటువంటి ఫోన్ కాల్ అంటే వీరిని ఒకరు ఎప్పటి నుండో ఒక ఇంటర్వ్యూ చేసి వదిలేసి ఉన్నారు అంటే దానిపైన ఇక పూర్తి ఆశలను వదిలేసి ఉన్నారు అంటే ఒక జాబ్ పర్సస్ కావచ్చు, లేదా ఒక లాటరీ పర్పస్ కావచ్చు. మీరు ఏదైనా ఒక చిన్న పనిని కానీ తలపెట్టి ఆ పనిలో మీరు ఖచ్చితంగా ఎలా ఉంటుందో అని చూసి ఒక రాయి అలా వేసి వచ్చేసిన అయితే ఈ సమయంలో అయితే మీకు అదృష్టం అనేది తాండవిస్తుంది. అంటే ఖచ్చితంగా మీకు అందులో మీరు మర్చిపోతారు. అది రాదేమో అన్న ధ్యాసలో ఉంటారు. కానీ అది ఖచ్చితంగా మీరైతే సాధిస్తూ ఉంటారు. అది లాటరీ అయినా, ఇతరులు డబ్బు రావాల్సిన అయినా, లేదా ఉద్యోగం వ్యాపారమైనా ఇలా మీకు ఏదో ఒకటి సరే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. కటిక దరిద్రులు కూడా సైతం తొలగిపోతాయి. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటికి కోరుకున్నంత ఐశ్వర్యం కూడా రాబోతుంది. ఇక ఫోన్ కాల్ ద్వారా మీకు శుభవార్త అనేది ఏదో ఒక రూపంలో అయితే ఈ తులారాశి వారికి అయితే అందబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీకు శుభ గడియలు చాలా దగ్గరికి వచ్చాయి అని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉండటం వల్ల మీరు ధనవంతులు అయితే కాబోతున్నారని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. వీరి యొక్క గుణగణాలు అయితే అద్భుతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి గోచారం అయితే ఈ యొక్క తులారాశి వారికి అయితే నడుస్తుంది. కాబట్టి ఏ సమయంలో వీరికి ఈ యొక్క దశ అనేది మారిపోతుందో ఎవ్వరికి కూడా తెలియదు. కాబట్టి ఏ సమయంలో అయినా సరే రాత్రికి రాత్రి ధనవంతులుగా మారే అవకాశం అయితే ఉంది. కాబట్టి వీరి యొక్క చేసిన పుణ్యాల ఫలంగా కూడా వీరి యొక్క దైవ అనుగ్రహం అనేది వీరిపై పడటం వల్ల వీరు ఖచ్చితంగా రాత్రికి రాత్రి ధనవంతులు కావడం అనేది జరగబోతుంది. కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ తులారాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల వీరికి ఇలాంటి ఒక శుభవార్త అనేది రాబోతుంది. కాబట్టి తులారాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీ యొక్క మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో అయితే తెరుచుకోవడం అనేది జరగబోతుంది. ఏ రూపంలో అయినా మీకు ధన ద్వారాలు తెరుచుకోవడం, మీకు డబ్బులు రావటం ఇలాంటివి ఏదో ఒకటైతే మీకు ఒక గుడ్ న్యూస్ ఏదో విధంగా అయితే రాబోతుంది. కాబట్టి వ్యాపారం గురించి ఎవరైనా ఆలోచించినట్లయితే కొత్త పెట్టుబడులు పెట్టాలనుకొని మీకు డబ్బులు మీకు దొరకట్లేదు అని బాధపడే వారికైతే ఈ సమయంలో ఎవరైనా మీ దగ్గరికి వచ్చా లేదా ఫోన్ కాల్ ద్వారా మీకు ఆ డబ్బులు ఇస్తామని మీకు చెప్పడం అనేది ఇలాంటివి కూడా జరగడం అనేది జరగబోతుంది. కాబట్టి ఈ తులారాశి వారికి అయితే ఈ రోజున జరగబోయేది మాత్రం 100%